Hello friends, today we will discuss about linear differential equations of higher order. ఈ differential equations of higher order ఎలా ఉంటుందంటే d power n y by dx power n plus d power n minus 1 into y by dx power n minus 1 into b1 plus d power n minus 2 into y by dx power n minus 2 into p2 plus so on plus pn into y equal to q. ఈ ఈక్వేషన్ అనేది ఆఫ్ హయ్యర్ ఆర్డర్ n. ఇక్కడ p1 p2 అండ్ pn qr అనేవి కాన్స్టెంట్ అవ్వచ్చు ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ xn అవ్వచ్చు. మనం ఈ ఈక్వేషన్ని ఇలా రాయాలి. ఎలా అంటే d పవర్ n ఇంటూ వై ప్లస్ d పవర్ n మైనస్ 1 ఇంటూ వై ఇంటూ p1 plus d power n minus 2 into y into p2 plus so on into pn into y is equals to q. Now take common y from all these terms, so we will get మనకి ఏమొస్తుందంటే d power n plus d power n minus 1 into p1 plus d power n minus 2 into p2 plus so on plus pn into y equals to q. సో మనం ఈ టర్మ్స్ మొత్తాన్ని ఏమనుకోవాలి, ఎఫ్ ఆఫ్ డి అనుకోవాలి. తర్వాత ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూగా వచ్చింది. సో మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ని ఎలా కన్వర్ట్ చేసాం, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ. మనం సొల్యూషన్ కనుక్కునే ముందు ఈచ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని కంపల్సరీగా ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసినాక మనకి 2 కండిషన్స్ అరైజ్ అవుతాయి. అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో క్యూ ఈక్వల్ టు 0 ఉందా ఆర్ క్యూ నాట్ ఈక్వల్ టు 0 ఉందా. క్యూ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎనీ అదర్ ఫంక్షన్స్ ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఒకవేళ క్యూ ఈక్వల్ టు 0 ఉంటే మనకి సొల్యూషన్ అనేది వై ఈక్వల్ టు వైసీ అవుతుంది, అంటే ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షనే అవుతుంది. అదే క్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే మన సొల్యూషన్ అనేది వైసీ ప్లస్ వైపీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా ఉంటుంది. సో మనం ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూగా మార్చిన తర్వాత ఇచ్చిన క్వశ్చన్లో క్యూ ఈక్వల్ టు 0 ఉందా, క్యూ నాట్ ఈక్వల్ టు 0 ఉందని చూసుకోవాలి. సో ఇప్పుడు స్టెప్స్ ఫర్ ఫైండింగ్ వైసీ చూద్దాం. మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసీ కనుక్కోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటి ఆ స్టెప్స్ అంటే, ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూగా మార్చుకుంటాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుంటాం. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే మనం కనుక్కుంటాం కదా ఎఫ్ ఆఫ్ డి, ఈ ఎఫ్ ఆఫ్ డిని డి ప్లస్ ఎం పెట్టి ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ కనుక్కుంటే మనకి సమ్ రూట్స్ వస్తాయి డిపెండింగ్ ఆన్ అపాన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్. ఇఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ కనుక 3 ఉంటే మనకి 3 రూట్స్ వస్తాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక ఆర్డర్ 2 ఉంటే మనకి 2 రూట్సే వస్తాయి. సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి వైసీ కనుక్కోవాలి. వైసీ ఎలా కనుక్కుంటాం, డిపెండింగ్ అపాన్ రూట్స్. మనకు వచ్చిన రూట్స్ రియల్ అండ్ డిస్టెంట్ అయితే, వచ్చిన రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ అయితే, అంటే సేమ్ రూట్స్ రాకుండా డిఫరెంట్ రూట్స్ వస్తాయి, అంటే 1 2 3 4 7 అట్లా డిఫరెంట్ రూట్స్ వస్తే మనకి వైసీ అనేది c1 ఇంటూ ఈ పవర్ m1x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ m2x ప్లస్ సో ఆన్ వస్తుంది. ఇక్కడ m1 m2 అనేవి మనకు వచ్చిన రూట్స్. అండ్ నెక్స్ట్ రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అయితే, అంటే సేమ్ రూట్స్ వస్తాయి. కొన్నిసార్లు మనకి రూట్స్ సేమ్ కూడా వస్తాయి కదా, ఒక్కోసారి అంటే సేమ్ రూట్స్ వస్తాయి. డి మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉందనుకోండి, అక్కడ 1 అనేది సేమ్ రూట్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అట్లాంటప్పుడు మనకి వైసీ అనేది c1 ప్లస్ c2x c3x స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఈ పవర్ mxగా వస్తుంది. ఇక్కడ m అనేది మన రూట్ సేమ్ రూట్ అనమాట. ఇప్పుడు రూట్ అనేది 1 టైం రిపీట్ అవుతే అప్పుడు మనం c1 ఇంటూ ఈ పవర్ mxగా రాస్తాం. అదే 2 టైమ్స్ రిపీట్ అయితే c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ mxగా రాస్తాం. అలా ఆ రూట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్ని టర్మ్స్ ఇక్కడ మనకి వస్తాయి. నెక్స్ట్ రూట్స్ అనేవి కాంప్లెక్స్ అయితే, కాంప్లెక్స్ అంటే మనకి రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ కూడా ఉంటుంది వచ్చిన రూట్లో. సో అప్పుడైతే వైసీ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్గా వస్తుంది. ఇక్కడ ఆల్ఫా అనేది రియల్ పార్ట్, ఆ రియల్ పార్ట్ వచ్చేసరికి ఈ పవర్లో వస్తుంది,
ఇమాజినరీ పార్ట్ బీటా అనేది కాస్ బీటా ఎక్స్ అండ్ సైన్ బీటా ఎక్స్గా వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్ దీస్ ఫార్ములాస్ జస్ట్ వెన్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టెన్స్. రూట్స్ రియల్ అండ్ డిఫరెంట్ అయితే మనకి e⁻m1x అండ్ e⁻m2x వస్తాయి. అది ఈక్వల్ అయితే e⁻mx మాత్రమే వస్తుంది. ఆ రూట్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్ని టర్మ్స్ మనకి ఇక్కడ వస్తాయి. అది మనకి కాంప్లెక్స్ రూట్ అయితే e⁻αx వస్తుంది అండ్ బీటా అనేది కాస్కి సైన్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ చూసారా, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, d²y/dx² -3 × dy/dx + 2y = 0. ఇక్కడ క్యూ ఏంటి, 0 ఉంది. సో మనకి సొల్యూషన్ అనేది ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షనే ఉంది, దట్ ఈస్ y = yc మాత్రమే వస్తుంది. నో ఈ సొల్యూషన్ కనుక్కుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం f(d) × y = q గా మార్చుకోవాలి ఇచ్చిన ఈక్వేషన్ని. సో d² × y -3 × dy + 2y = 0. ఇప్పుడు d² -3d + 2 × y = 0. సో ఇది మొత్తం ఏమవుతుంది, f(d) అవుతుంది. సో f(d) × y = 0. సో సెకండ్ స్టెప్ ఏంటి, ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి, ఈ d ప్లేస్లో m పెట్టాలి. సో f(m) = 0. సో ఏమవుతుంది, m² - 3m + 2 = 0. m² - 2m - m + 2 = 0. m², ఇప్పుడు m కామన్ తీద్దాం. m - 2 - 1 m - 2 = 0. సో m - 2 అండ్ m - 1 = 0. సో రూట్స్ ఏమొచ్చాయి, 1, 2. m1 = 1 m2 = 2. సో మనకి రూట్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్ వచ్చాయి కాబట్టి సొల్యూషన్ ఏమైంది, y = c1 × e⁻m1x + c2 × e⁻m2x. c1 సో c1 e⁻x + c2 e⁻2x. సో మనకి సొల్యూషన్ ఏమొచ్చింది, y = c1 e⁻x + c2 e⁻2x వచ్చింది సొల్యూషన్ ఫర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ d²y/dx² -3dy/dx + 2y = 0. నౌ సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఈ సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, y" + y' - 2y = 0. మనకి తెలుసు y" అంటే ఏంటి, d²y/dx² అండ్ y' అంటే dy/dx - 2y = 0. నౌ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, f(d) × y = qగా మార్చుకోవాలి. సో దీన్ని d² × y + dy - 2y = 0. ఇప్పుడు y కామన్ తీస్తే d² + d - 2 × y = 0. ఇప్పుడు f(d) × y = 0. సో మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం, దట్ ఈజ్ f(d) × y = qగా మార్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి, f(m) = 0, d + m తీసుకుంటాం. సో m² + m - 2 = 0. ఇప్పుడు రూట్స్ కనుక్కుందాం. రూట్స్ మనం ఇప్పుడు -b + or -b² -4ac/2a రూట్స్ ఇలా అన్న కనుక్కోవచ్చు, అయితే మనం పైన చెప్పిన ఫార్మెట్లో అయినా కనుక్కోవచ్చు, అది మీ చాయిస్.
మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఇక్కడ మైనస్ బి అంటే ఎంత, ఇక్కడ 1. సో -1 + or స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ఇంటూ -4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే -2 బై 2a 2 ఇంటూ 1. సో మనకేమొస్తుంది, -1 + or స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 4 2s 8 బై 2. సో -1 + or √9 బై 2. సో -1 + or 3 బై 2. సో -1/2 + or -3/2. సో m1 అనేది -1 + 3/2గా రాసుకోవాలి. m2 అనేది -1 - 3/2. సో -1 + 3 అంటే 2/2 1. m2 వచ్చేసరికి -1 - 3 -4/2. సో -2. సో ఇక్కడ కూడా మనకి రూట్స్ అనేవి డిఫరెంట్ వచ్చినాయి. సో సొల్యూషన్ అనేది y = c1 e పవర్ mx అంటే 1x అంటే x ప్లస్ c2 e పవర్ m2x. ఇక్కడ m2 ప్లస్లో ఉంది -2. సో e పవర్ -2x గా వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, d2y/dx² -2dy + y = 0. సో solution is d2y - 2dy + y = 0. d2 - 2d plus 1 into y = 0. So f of d into y = 0. సో ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్, దట్ ఈజ్ f of d into y = q ఫామ్లో కన్వర్ట్ చేసాము. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి, దట్ ఈజ్ f of m = 0. f of m అంటే m² - 2m + 1 = 0. అంటే d ప్లేస్లో మనం m పెట్టాము. సో మనకి m² - 2m + 1 = 0 వచ్చింది. ఇప్పుడు m² - m - m + 1 = 0. సో m కామన్ తీస్తే m - 1 -1 కామన్ తీస్తే m - 1. సో m - 1 ఇంటూ m - 1 = 0. సో మనకేమొచ్చాయి, సేమ్ రూట్స్ వచ్చాయి, దట్ ఈజ్ 1, 1 వచ్చాయి. సో మనకి సేమ్ రూట్స్ వస్తే ఏమన్నాము, yc అనేది c1 + c2x ప్లస్ సో ఆన్ e పవర్ mx. సో ఇక్కడ మనకి m అనేది 1, 1 వచ్చింది, 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి c1 + c2x మాత్రమే వస్తుంది. e పవర్ m ప్లస్లో 1, సో 1x, దట్ ఈజ్ x. సో సొల్యూషన్ ఏంటి, y = c1 + c2x ఇంటూ e పవర్ x. నౌ థర్డ్ ప్రాబ్లం చేద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, d2y/dx² -2 × dy/dx + 5y = 0. సో సొల్యూషన్ ఫస్ట్ స్టెప్, d2y - 2dy + 5y = 0. d2 - 2d + 5 into y = 0. So f of d into y = 0. So auxiliary equation is f of m = 0. So m² - 2m + 5 = 0. సో మనం ఇక్కడ b² - b + or b²
square root of b square minus 4ac by 2a యూస్ చేద్దాం. సో మైనస్ b అంటే ప్లస్ 2 అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ 4 ఇంటూ a అంటే 1 c అంటే 5. సో 2 into 1. So we will get 2 plus or minus square root of 4 minus 20 by 2. So plus 2 plus or minus square root of minus 16 by 2. So 2 plus or minus. సో మైనస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ జే స్క్వేర్గా మారుతుంది. ఎందుకంటే జే స్క్వేర్ ఈక్వల్ టు -1. జే స్క్వేర్ ఈక్వల్ టు -1 మనకు తెలుసు అది. సో జే స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ 16 స్క్వేర్ 16 అంటే 4 స్క్వేర్. సో 2 ప్లస్ ఆర్ మైనస్ 4j బై 2. సో మనకి ఏమొచ్చింది, m ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ 2j. సో రూట్స్ ఏమొచ్చాయి, కాంప్లెక్స్ వచ్చాయి. కాంప్లెక్స్ వస్తే మనకి సొల్యూషన్ ఏంటి, y ఈక్వల్ టు e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. సో మనకి ఇక్కడ ఆల్ఫా అయింది 1. సో e పవర్ 1x అంటే e పవర్ x ఇంటూ c1, బీటా అంటే ఏంటి 2. సో కాస్ 2x ప్లస్ c2 సైన్ 2x. సో మనకి సొల్యూషన్ ఏమొచ్చింది, y ఈక్వల్ టు e పవర్ x c1 కాస్ 2x ప్లస్ c2 సైన్ 2x వచ్చింది సొల్యూషన్. సో మనం ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం ఆన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వెన్ q ఈక్వల్ టు 0 అయినప్పుడు. మీరు ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇచ్చాను, చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.